స్వాగతం. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికి మేడారం నుంచి తొలి అడుగు వేశానని, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో దోపిడీ సర్కార్పై యుద్ధం చేస్తానని టీపీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కరెంటు సరఫరాపై సబ్స్టేషన్ లాగ్బుక్ తో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీగలు పట్టుకుని చూడాలన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదిగల ఆగ్రహం చెవి చూసే రాజకీయ పార్టీలకు అధికారం పకటికలే అవుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గపోరు ఘర్షణకు దారితీసింది. పార్టీ కార్యాలయంలో బిఎల్ఆర్ డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ వర్గీయులు కొట్టుకున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఎల్ఐసి ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమంలో రగడ రగిలింది. మదనపల్లె పట్టణం 1వ వార్డులోని శ్రీరామాలయం నందు జరిగిన దేవతామూర్తుల ప్రతిష్ఠ ధ్వజస్తంభ ఏర్పాటు పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. చిన్న వయసులో పెళ్లి వద్దన్నందుకు మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో పెనమలూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కానూరు గ్రామంలో సనత్ నగర్ కి చెందిన బాలిక ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ లో పనిచేస్తూ ఇంటర్ చదివే యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులతో అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. రాత్రి ఇంట్లో అందరూ ఉండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య వచ్చిన కుటుంబ కలహాలు 3 ప్రాణాలను బలిగొన్నాయి. పల్నాడు జిల్లా నర్సారావుపేట పెద్ద చెరువులోని 13వ లైన్లోని తల్లి 2 పిల్లలతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పాతగుట్ట లక్ష్మీ నరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. దేశ ప్రజల సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ అదానికి దోచిపెట్టారని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ బ్యాంకు కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలను మోసం చేసి మరోసారి గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రజలకు సూచించారు. గోదావరి ఖనిలో టీపీసీసీ పిలుపు మేరకు హాత్ సే హాత్ జోడో యాత్రను పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రజాపంత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఐబీ, సిబిఐ, ఎన్ఐఏ, ఆర్ఏడబ్ల్యూ వంటి సంస్థలకు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారులు ఉన్న కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలన్నారు. పొలం పనులు చేసుకోవడానికి కూలీ పనులకు వెళ్తున్న మహిళలు ట్రాక్టర్ బోల్తా పడడంతో 2 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరంలోని కోతిగుంట చెరువు గట్టున అప్పారావుపేట గ్రామం నుండి మాధవరం వ్యవసాయ పనులకు ట్రాక్టర్ ట్రక్కులో వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అదుపు తప్పిన ట్రాక్టర్ కోతిగుంట చెరువులో పడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. 15 మంది కూలీలతో ట్రాక్టర్ పై వెళ్తుండగా కోతిగుంట చెరువు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ కోమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం విశాఖ నగరంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్ కాలనీలో ముగిసిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ విశాఖలో ర్యాలీ చేపట్టారు.